నేటి బాంధవ్యాలు ధారావాహిక 19వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హరికృష్ణ లావణ్యలకు 3 పిల్లలు. వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. ప్రజాపతికి 2 పిల్లలు, సీతాపతి, దీప్తి. అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. వాణిని న్యూస్ రీడర్గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్ళి వాణిని చూడాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ. సీతాపతి లావణ్యను ఇంటి వద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు. సొంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణాలు. వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు. దీప్తి కూడా వారితో వెళ్తుంది. తనను క్షమించమని తల్లిదండ్రుల్ని కోరుతుంది వాణి. అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ, లావణ్య. దీప్తి, ఈశ్వర్లు ప్రేమలో పడతారు. ఉంగరాలు మార్చుకుంటారు. దీప్తికి వేరొకరితో వివాహం తలపెడతాడు ప్రజాపతి. ప్రజాపతి ఇంటికి వెళ్ళి దీప్తిని తీసుకుని వస్తాడు ఈశ్వర్. ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక 19వ భాగం వినండి. ప్రజాపతి సెల్ మోగింది. చేతికి తీసుకొని చూశాడు. ఫోన్ చేసింది పరంజ్యోతి. అతని గుండె వేగం పెరిగింది. ప్రజా, రేపు ఉదయం 10:30 కల్లా మేము ఇంటికి వస్తున్నాం, నా కోడల్ని చూడ్డానికి, నవ్వుతూ చెప్పాడు పరంజ్యోతి. ప్రజాపతి తలపై పిడుగు పడినట్లయింది. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. బిత్తర చూపులతో గదినంతా కలయ చూశాడు. పరంజ్యోతికి విషయం తెలిస్తే ఏమంటాడో అనే భయం. వీడికి నిజం చెప్పినా సమస్యే, అబద్ధం చెప్పినా సమస్యే. ఏం చేయాలి అనుకున్నాడు. ఏరా మాట్లాడవు? పరంజ్యోతి పలకరింపు. ఆందోళనతో అప్రయత్నంగా అన్నాడు ప్రజాపతి. ఏరా మందుమైకంలో ఉన్నావా? నేను చెప్పింది అర్థమైందా లేదా? అయిందిరా, ఆవేదనగా చెప్పాడు ప్రజాపతి. దీప్తి లేచిపోయిందిరా, గద్గత స్వరద్దు చెప్పాడు. లేచిపోయిందా? ఆశ్చర్యపోయాడు పరంజ్యోతి. ఎవరితో? ఆ ఈశ్వర్ గాడితో. ఎప్పుడు? గంట ముందు. నీవు ఆపలేదా? పరంజ్యోతి ప్రశ్నకు జవాబు చెప్పలేక ప్రజాపతి మౌనంగా ఉండిపోయాడు. నీవు ఇంత పనికిమాలినవాడవని నేను ఊహించలేదురా. కన్న కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేని నీవు మనిషివారా? ఛీ, నీది ఒక బతుకేనా? సెల్ కట్ చేశాడు పరంజ్యోతి. ఆవేశం, కోపం, అవమానాలతో వణికిపోతున్న ప్రజాపతి విస్కీ బాటిల్ని చేతికి తీసుకొని తాగసాగాడు. ఆ రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ప్రణవి కారు కాలిన పిల్లిలా మిద్దెమెట్లు ఎక్కి దిగి భర్తతో మాట్లాడాలని ప్రయత్నించింది. గదిలో తాగిపడి ఉన్న ప్రజాపతికి ఆమె హృదయ వేదన ఎలా అర్థమవుతుంది? 9 గంటల ప్రాంతంలో లావణ్యకు ఫోన్ చేసి దీప్తిని జాగ్రత్తగా చూసుకోవలసిందిగా వేడుకుంది. వదినా, నీవు నిర్భయంగా ఉండు. ఏ క్షణంలో దీపు ఈశ్వర్తో నా ఇంట కాలు పెట్టిందో ఆ క్షణం నుంచి అది నా బిడ్డ, ఎంతో అభిమానంతో చెప్పింది లావణ్య. 10 గంటల ప్రాంతంలో కొడుకు సీతాపతికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అతను, అమ్మా బాధపడకు, అక్కను ఆ ఇంటి వారంతా బాగా చూసుకుంటారు, అక్కడ ఆమె ఆనందంగా ఉంటుంది, వేరే కాల్ ఏదో వస్తూ ఉందమ్మా, నీవు పడుకో, ప్రీతిగా చెప్పి సీతాపతి కాల్ కట్ చేశాడు. మనోవేదనతో ఏడ్చి రాత్రి 1 గంట ప్రాంతంలో నిద్రపోయింది ప్రణవి. మరు ఉదయం 6 గంటలకు లేచి స్నానం చేసి తాను నిత్యం చేసే పూజను చేసి, తండ్రి జగత్రక్షక, నా బిడ్డను చల్లగా చూసి కాపాడు, ఆమెకు నా భర్త వల్ల ఎలాంటి కష్టాలు కలగనివ్వకు, దీనంగా వేడుకుంది. 10 గంటలకు కిందికి వచ్చిన ప్రజాపతి ప్రణవి అని పిలిచాడు. భయంతో అతన్ని సమీపించింది. నీవు నీ కూతుర్ని సరిగ్గా పెంచలేదు. కన్న తండ్రి నన్నే ధిక్కరించి ఆ ఈశ్వర్గాడితో వెళ్ళిపోయింది. నాకు తెలుసు అది చేసిన పని నీకు ఇష్టమేనని. జరగనివ్వను. దాని వివాహం ఆ బికారి నల్లకోటు వాడితో జరగనివ్వను, ఆవేశంగా చెప్పి కారులో కూర్చుని వెళ్ళిపోయాడు ప్రజాపతి. ప్రణవి బిక్కముఖంతో వెళ్తున్న భర్తను చూస్తూ నిలబడిపోయింది. మరుదినం ఉదయం 10 గంటలకు శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు వచ్చారు. ఇంట్లో ఉన్న దీప్తిని చూసి ఆశ్చర్యపోయారు.
హరికృష్ణ లావణ్యులు జరిగిన విషయాన్నంతా వారికి వివరంగా చెప్పారు. పక్కనే ఉన్న భవంతి రంగులతో కొత్త అందాలను సంతరించుకొని ఉండడానికి కారణం అడిగాడు శివరామకృష్ణ. మన దీపు హాస్పిటల్ను ఓపెన్ చేయబోతుందిరా, చెప్పాడు హరికృష్ణ. చాలా మంచి పనిరా. నవ్వుతూ నిలబడి ఉన్న దీప్తిని చూసి, అమ్మా, నీది ఎంతో గొప్ప మనస్సు. ఈ కాలపు పిల్లల్లా నగరాల్లో డ్యూటీ టైం ప్రకారం ధర్మాన్ని నిర్వహించకుండా పల్లెటూళ్ళలో హాస్పిటల్ నడుపుతూ పేదలకు సాయం చేయాలనే నీ నిర్ణయం ఎంతో గొప్పదమ్మా. నాకు ఎంతో ఆనందంగా ఉంది, చిరునవ్వుతో చెప్పాడు శివరామకృష్ణ. బాబాయ్, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అంతా మా మామయ్య, అత్తయ్య, మీ అల్లుడు గారి ప్రోత్సాహం, వినయంగా చెప్పింది దీప్తి. ప్రజాపతి 20 మంది గుంపుతో హరికృష్ణ ఇంటి ముందుకు వచ్చాడు. రేయ్ హరి, ఈశ్వర్, బయటకు రండ్రా, పొలికేక పెట్టాడు ఆగ్రహవేశాలతో. హాల్లో ఉన్న అందరూ వరండాలకు వచ్చారు. వాకిట్లో ఉన్న ప్రజాపతిని, అతని అనుచరులని చూశారు. హరికృష్ణ, శివరామకృష్ణ, ఈశ్వర్ వీధి గేటును సమీపించారు. బావా, లోనికి రా, కూర్చొని మాట్లాడుకుందాం, అనునయంగా చెప్పాడు హరికృష్ణ. నేను నీ కొంపలో కాలు పెడతాననుకున్నావురా? ఛీ, మర్యాదగా నా కూతుర్ని నాకు అప్పగించు, లేకపోతే ఏం చేస్తారు, అడిగాడు ఈశ్వర్. వారిని లావణ్య, ఊర్మిళ సమీపించారు. అన్నయ్య, లోపలికి రా, వీధిలో అరుపులేంటి? అవును, నేను అలాగే అరుస్తాను. నీ కొడుకు నా కూతుర్ని లాక్కొని వచ్చాడు. మాటలు అనవసరం, దీపుని పిలువు. ప్రజా ఆవేశపడకు, వీళ్ళందరినీ వెళ్ళిపోమను. లోపలికి రా, స్థిమితంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఇది మన సొంత విషయం, ఊరి విషయం కాదుగా, అభ్యర్థనగా చెప్పాడు శివరామకృష్ణ. రేయ్, నీవు నాకు నీతులు చెప్పేవాడివా? విషయం నాకు వాడికి సంబంధించింది, నీవు నోరు మూసుకో. మావయ్య, దీపు మీతో రాదు, పంపను. నీవెవడివిరా పంపడానికి, పంపకుండా ఉండడానికి? ఇంట్లో జొరబడి లాక్కొని వెళ్తా. ఇంట్లోకి రానున్నావుగా మావయ్య, వెటకారంగా చెప్పాడు ఈశ్వర్. అన్నయ్య, వాడు చెప్పింది అక్షర సత్యం. మేమంతా పిలుస్తున్నాం కదా, ఆవేశాన్ని అణచుకొని గౌరవంగా లోనికి రా, ప్రశాంతంగా మాట్లాడుకుందాం, అననయంగా చెప్పింది లావణ్య. పోవే, మీతో నాకు మాట్లాడేంటి? పక్కన ఉన్నవారిని చూసి, రేయ్, లోనికి వెళ్ళి దీప్తిని లాక్కొనండ్రా, శాసించాడు. వారు అతని ముఖంలోకి, ఎదుట నిలబడి ఉన్న హరికృష్ణ, శివరామకృష్ణ, ఊర్మిళ, లావణ్య, ఈశ్వర్ల ముఖాల్లోకి బిక్కముఖాలతో చూశారు. పోండ్రా, గర్జించాడు ప్రజాపతి. 10 మంది ముందుకు జరిగారు. అన్నయ్యలారా, ఆగండి, మీరు శ్రమపడనవసరం లేదు. దీపును నేనే పిలిపిస్తాను, నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. వాకిట్లో జరుగుతున్న వాద ప్రతివాదాలను వరండాలో నిలబడి భయంతో చూస్తూ వింటూ ఉంది దీప్తి. దీపు, ఇలారా, బిగ్గరగా పిలిచాడు ఈశ్వర్. దీప్తి ఆ పిలుపు విని పరుగున వచ్చి ఈశ్వర్ పక్కన నిలబడింది. దీపు, నీవు మీ నాన్నతో వెళ్తావా, అడిగాడు ఈశ్వర్. వెళ్ళను, చెప్పింది దీప్తి. ఏయ్, నీ వచ్చేదేంటే? ఆమె చేతిని పట్టుకోవాలని ప్రజాపతి ముందుకు అడుగు వేశాడు. ప్రజాపతి చేతిని విదిలించి తన చేతిని వెనక్కి తీసుకుంది దీప్తి. నాన్న, నేను మీతో రాను. మీరు నాకు చేయాలనుకునే సంబంధం నాకు ఇష్టం లేదు. బావంటే నాకు ప్రాణం. నా వివాహం నా బావతోనే జరుగుతుంది. దాన్ని నీవు, నీ చుట్టూ ఉండే ఈ కూలీ గుంపు ఆపలేరు. మిస్టర్ ప్రజాపతి, జాగ్రత్తగా విను. నేను మేజర్. నాకు నచ్చిన, నాకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు నాకుంది. నా మనోభావాలను అర్థం చేసుకోలేని నువ్వు నన్ను ఎలా శాసించగలవు? వీళ్ళంతా చెప్పిన మాటలు నీ చెవికి ఎక్కలేదు, ఎక్కబోవు అని కూడా నాకు తెలుసు. అయ్యా, మీరంతా పెద్ద మనుషులా లేక రౌడీలా? నా మేనత్త కొడుకును, నా బావను నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప, నేరమా? మరోసారి చెబుతున్నాను, నా పెళ్లి జరగబోయేది నా బావతోనే. మీ ఈ ప్రజాపతి చూసిన సంబంధంతో కాదు. నాకంటే మీరంతా పెద్దవారు. నా నిర్ణయాన్ని చెప్పాను. గౌరవంగా మీ ఇళ్లకు వెళ్ళిపోండి. దీప్తి సాహసానికి, ధైర్యానికి హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళ, ఈశ్వర్ ఆశ్చర్యపోయారు, సంతోషించారు. ఎంతో ఆవేశంతో చెప్పుకూర్చిన దీప్తి చివరి మాటలను ఎంతో వందనంగా చెప్పింది. వెనుదిరిగి ఇంటివైపుకు నడిచింది. వారంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వెనుదిరిగి మెల్లగా వెళ్ళిపోయారు. వెళుతున్న వారిని ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డాడు ప్రజాపతి. అన్నయ్య, అందరూ వెళ్ళిపోయారు, లోనికి రా, ప్రీతిగా పిలిచింది లావణ్య. బుసగొట్టి ప్రజాపతి వేగంగా తన ఇంటి వైపుకు బయలుదేరాడు. అందరూ ఇంట్లోకి నడిచారు. హాల్లోకి రాగానే హరికృష్ణ, ఈశ్వర్ పిలిచాడు. అందరూ హరికృష్ణ ముఖంలోకి చూశారు ప్రశ్నార్థకంగా. ఏం నాన్న? మనం వెంటనే నెల్లూరుకి బయలుదేరాలి. ఎందుకండి? ఆత్రంగా అడిగింది లావణ్య. ఈశ్వర్కు, దీప్తికి రిజిస్టర్ మ్యారేజ్ జరిపించాలి. రిజిస్టర్ మ్యారేజా? ఆశ్చర్యంతో అడిగింది లావణ్య. అవును లావణ్య,
రిజిస్టర్ మ్యారేజ్ ఏమిట్రా, లక్షణంగా పెళ్లి జరిపించకుండా అడిగాడు శివరామకృష్ణ. బావా, ప్రజాపతి ఎంతటి ఆవేశంతో వచ్చాడో వెళ్ళాడో నీవు చూసావుగా. పై ఎత్తుగా వాడు ఏం చేయబోతాడో మనకు తెలీదు. వీళ్ళిద్దరికీ రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిందనుకో, వాడు కానీ ఎవరు కానీ ఏమీ చేయలేరు. కానిచ్చి త్వరగా బయలుదేరండి. లావణ్య వైపు చూసి, లావణ్య నా హరికృష్ణ ముగించకముందే, మీ అభిప్రాయం నాకు అర్థమైందండి, అలాగే వెళ్దాం అంది. ఈశ్వర్ సెల్ మోగింది. హలో బావా, గుడ్ మార్నింగ్. నేను రాత్రి నెల్లూరుకి వచ్చాను. మీరు చెప్పినట్లుగా అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు బయలుదేరారా అడిగాడు సీతాపతి. ఈశ్వర్, ఫోన్లో ఎవరు? అమ్మా, మన సీతాపతి. వివరంగా చెబుతాను. సీత, మేము 10 నిమిషాల్లో బయలుదేరుతున్నాం. 10:30 కల్లా అక్కడికి వచ్చేస్తాం చెప్పి తల్లివైపు తిరిగి, అమ్మా నాన్న, మామయ్య ప్రస్తుత తత్వం నాకు తెలిసినందున నిన్న సీతాపతికి ఫోన్ చేసి నెల్లూరుకి వచ్చి రిజిస్ట్రార్తో మాట్లాడమన్నాను. ఆ పని ముగించారని, మనం ఎప్పుడు నెల్లూరు చేరతామని అడిగాడు. వాడికి నేను చెప్పిన సమాధానాన్ని మీరు విన్నారుగా చెప్పాడు ఈశ్వర్. అవును ఈశ్వర్, హరి అన్నట్లుగా ఆ ప్రజాపతి ప్రస్తుతంలో అన్నిటికీ తెగించి ఉన్నాడు. మీ ఇరువురికి రిజిస్టర్ మ్యారేజ్ జరగడం ఎంతో మంచిది. దీప్తి వైపు చూసి, అమ్మా దీపు, త్వరగా రెడీకా చిరునవ్వుతో చెప్పాడు శివరామకృష్ణ. దీప్తి క్షణంసేపు ఈశ్వర్ ముఖంలోకి చూసింది. అతని కళ్ళు ఆమెకు చెప్పవలసిన మాటల్ని చెప్పాయి. వారిరువురిని గమనించిన లావణ్య, దీపు పద, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని తన గదిలోనికి వెళ్ళింది. పావుగంటలో దీప్తిని తన స్వహస్తాలతో పెళ్లి కూతురుగా మార్చింది. మాధవయ్య టాక్సీలో వచ్చి వాకిటి ముందు దిగాడు. అతన్ని చూసిన శివరామకృష్ణ, మాధవన్న రా చిరునవ్వుతో పిలిచాడు. బావా రా లోపలికి అన్నాడు హరికృష్ణ. మా చెల్లి లావణ్య ఎక్కడ్రా? ఆమె వచ్చి పిలిస్తేనే కానీ నేను లోనికి రాను బొంగమూత్తో చెప్పాడు మాధవయ్య. దీప్తితో హాల్లోకి వచ్చిన లావణ్య మాధవయ్యను చూసింది. లావణ్య, మీ మాధవన్నయ్య వాకిటి వైపు చూపుడు వెళ్ళి చూపించాడు హరికృష్ణ. లావణ్యకు గతం గుర్తుకు వచ్చింది. నాటి తన తొందరపాటు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. పశ్చాత్తాపంతో వరండాలకు వచ్చి మాధవయ్యను సమీపించింది. అన్నయ్య, నన్ను క్షమించండి, లోనికి రండి ప్రాధేయపూర్వకంగా చెప్పింది లావణ్య. అమ్మా, నిన్ను నేను క్షమించడమా? నీవేం తప్పు చేసావు తల్లి. ఆ రోజు నీ స్థానంలో నేను ఉన్నా నీలాగే మాట్లాడేవాణ్ణి. నాకు నీ మీద కోపం లేదమ్మా. ఉన్నది కేవలం మాట పట్టింపు మాత్రమే. అది ఇప్పుడు లేదు. పద అన్నాడు మాధవయ్య. ఇరువురు హాల్లోకి ప్రవేశించారు. ఈశ్వర్ తన గది నుండి బయటకు వచ్చాడు. దీప్తి అతన్ని సమీపించింది. పెద్దల పాదాలు తాకి నమస్కరిద్దాం బావా మెల్లగా అతని చెవి దగ్గర నోటిని చేర్చి చెప్పింది దీప్తి. అలాగే ప్రీతిగా దీప్తి ముఖంలోకి చూస్తూ అన్నాడు ఈశ్వర్. ఏమిటా గుసగుసలు అడిగింది లావణ్య. ఏం లేదమ్మా, నీవు నాన్న పక్కకురా, ఊర్మిళత్తయ్య మీరు మామయ్య పక్కకు రండి నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. వారు అలాగే నిలబడ్డారు. ముందు తల్లి తండ్రి, తర్వాత శివరామకృష్ణ ఊర్మిళ పాదాలను తాకి వారి ఆశీస్సులను, చివరగా మాధవయ్య పాదాలను తాకి ఆ పెద్దలందరి ఆశీర్వచనాలను స్వీకరించారు దీప్తి ఈశ్వర్లు. విష్ణు ఈశ్వర్తో కరచాలనం చేసి, బావా అక్క, విష్ యూ బోత్ ఆల్ ది బెస్ట్ ఆనందంగా చెప్పాడు. విష్ణు, రేపు ఉదయం మనం చెన్నై వెళ్తున్నాం. నా ఫ్రెండ్ సాయంతో డాక్టర్ బ్రౌన్తో మాట్లాడాను. నిన్ను తీసుకొని రమ్మన్నారు చిరునవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. ఓకే బావా, థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పాడు విష్ణు. మాధవయ్య వచ్చిన అంబాసిడర్ కారులో ఈశ్వర్ దీప్తి కూర్చున్నారు. వారి సొంత కారు వ్యాగనార్లో హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళ, మాధవయ్య కూర్చున్నారు. 2 కార్లు నెల్లూరు వైపు బయలుదేరాయి. విష్ణు ఇంట్లోనే ఉండిపోయాడు. వెనక సీట్లో ముడుచుకొని కూర్చొని ఉన్న దీప్తిని చూసి ఈశ్వర్, ఏమిటా కూర్చోవడం, ఫ్రీగా హ్యాపీగా కూర్చో, నీ ఆశయం నెరవేరబోతూ ఉందిగా నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. దీప్తి ఈశ్వర్ ముఖంలోకి వాల్గంట చూసింది. కేవలం నా ఆశయమేనా? కాదు, మన ఆశయం. ముందే ఆ మాట అని ఉండొచ్చుగా. అలా అని ఉంటే ఈ అందాల ముఖంలో క్షణాల్లో మెరిసి మాయమైన అతి సుందరమైన మెరుపుల్ని చూడలేను కదా కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు ఈశ్వర్. ఇది వెక్కిరింపా అభిమానమా బొంగమూతి పెట్టి అడిగింది దీప్తి. ఈశ్వర్ షర్ట్ బటన్స్ విప్పి 2 చేతులను ఛాతీకి తాకించి, ఈ గుండె నిండా ఉన్న పిచ్చి ప్రేమ, అభిమానం అందంగా నవ్వాడు ఈశ్వర్. తెల్లని అతని పళ్ళ వరుసలో మెరుపు పరవశంతో అతని ఛాతీపై వాలిపోయింది దీప్తి. 40 నిమిషాల్లో 2 కార్లు రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు ఆగాయి. అందరూ కార్ల నుండి దిగారు. ఆ గతరాత్రే అక్కడికి వచ్చి ఉదయాన్నే అన్ని ఏర్పాట్లు చేసిన సీతాపతి నవ్వుతూ వారిని సమీపించాడు.
పెద్దలకు వినయంగా నమస్కరించాడు. తన అక్కను సమీపించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, అక్క, కంగ్రాచ్యులేషన్స్, నాకు చాలా ఆనందంగా ఉంది. ముసిముసి నవ్వులతో దీప్తి తన కుడి చేతిని అతని తలపై ఉంచి వేళ్లతో జుట్టు కదిలించింది. దీప్తికి చిన్నతనం నుంచి తన తమ్ముడు ఏదైనా మంచి మాట మాట్లాడినా, తనకు సాయం చేసినా అలా అతని తలను నిమరడం అలవాటు. ఆ అక్క స్పర్శకు సీతాపతి ఎంతగానో ఆనందించేవాడు. ఈనాడు అంతే. సీత, నేను నీకు ట్రబుల్ ఇచ్చానుగా. ఏంది బావా ఆ మాట? ఇది నా డ్యూటీ బావా. అటెండర్ వచ్చి సీతాపతిని సమీపించి, సార్, మీ వాళ్ళంతా వచ్చారా? అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. వెనుదిరిగాడు అటెండర్. అందరూ అతన్ని అనుసరించి రిజిస్ట్రార్ గారి ముందుకు హాజరయ్యారు. రిజిస్ట్రార్ గారి పేరు వినోద్ శర్మ. హరికృష్ణ సాయంతో చదివి ఎదిగి పట్టభద్రుడై ఆ ఉద్యోగాన్ని ప్రతిభతో సంపాదించాడు. 8 సంవత్సరాల సర్వీస్ కూడా ముగిసింది. హరికృష్ణను చూడగానే కుర్చీ దిగి వారిని సమీపించి వినయంగా చేతులు జోడించి, సార్, నేను గుర్తున్నానా? వినోద్ శర్మను. మీ సాయంతో చదువుకుని పైకి వచ్చిన వాడిని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాడు. నాకు వయసు అవుతోందిగా, చూడడంతోనే గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు గుర్తుకు వచ్చావు. వీడు నా కొడుకు ఈశ్వర్, ఆమె నా మేనకోడలు దీప్తి. కొన్ని కారణాల వల్ల వీరి వివాహం మీ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపించవలసి వచ్చింది. ఈమె నా భార్య లావణ్య, ఆయన మా బావగారు శివరామకృష్ణ, ఆమె నా చెల్లెలు ఊర్మిళ. వీరు మా మరో బావగారు మాధవయ్య. వాడు నా హరికృష్ణ మాట పూర్తి చేయకముందే, వారు నాకు తెలుసు సార్. రాత్రి నన్ను కలిసి అన్ని విషయాలు చెప్పి కావలసిన ఏర్పాట్లను చేసింది వారే కదా సార్. సీతాపతి వెరీ గుడ్ బాయ్. వీరి స్నేహితులిద్దరు కూడా చాలా మంచివారు, నవ్వుతూ చెప్పాడు వినోద్ శర్మ. సీతాపతి క్షణంసేపు హరికృష్ణ ముఖంలోకి చూసి తర్వాత, చిన్నాన్న, పిన్ని, విష్ణు అన్నయ్య బాగున్నారా? శివరామకృష్ణను ఊర్మిళను ప్రీతిగా పలకరించాడు. అందరము బాగున్నానన్న చెప్పాడు శివరామకృష్ణ. సరే వినోద్ శర్మ గారు, మీ పనిని మీరు ప్రారంభించండి అన్నాడు హరికృష్ణ. అలాగే సార్. తన స్థానంలో కూర్చొని రిజిస్టర్లో ఈశ్వర్, దీప్తిల పేర్లను, సాక్షుల పేర్లను రాసి సంతకం చేయమన్నాడు వినోద్ శర్మ. సార్, ఒక క్షణం. వేగంగా జేబు నుండి 2 బంగారు ఉంగరాలు తీసి ఒకదాన్ని ఈశ్వర్ చేతికి, రెండవదాన్ని అక్క దీప్తి చేతికి ఇచ్చాడు సీతాపతి. మార్చుకోండి బావా అన్నాడు చిరునవ్వుతో. ఈశ్వర్ నవ్వుతూ తన చేతిలోని ఉంగరాన్ని దీప్తి వేలికి తొడిగాడు. దీప్తి తన చేతిలోని ఉంగరాన్ని ఈశ్వర్ చేతికి తొడిగింది నవ్వుతూ. ఇరువురు రిజిస్టర్లో సంతకాలు చేశారు. సాక్షి సంతకాలు శివరామకృష్ణ, మాధవయ్య, సీతాపతి, అతని స్నేహితుడు ఆనందరావు చేశారు. పన్నీరు, పూలదండలను ఇరువురికి అందించాడు సీతాపతి. ఈశ్వర్, దీప్తిలు దండలు మార్చుకున్నారు. పెద్దలకు నమస్కరించారు. పెద్దలు వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. సీతాపతి అందరికీ స్వీట్స్ పంచాడు. అందరూ ఆనందంగా ఆరగించారు. కూల్ డ్రింక్స్ అందించాడు, తాగారు. హరికృష్ణ, మీ సహకారానికి నా ధన్యవాదాలు. వినోద్ శర్మ తనకన్నా చిన్నవాడైనా హరికృష్ణ కృతజ్ఞతాభావంతో చేతులు జోడించాడు. ఆ చేతులు విడదీసి, ఈ చేతులు నన్ను ఆశీర్వదించవలసినవి సార్, వినయంగా చెప్పాడు వినోద్ శర్మ. సార్ ఈశ్వర్ గారు, మీ వివాహం అభిజిత్ లగ్నంలో శుక్రవారం నాడు ఎంతో శుభంగా జరిగింది. మీ భావి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఎంతో ఆనందంగా సాగుతుంది. నేను మీకంటే పెద్దవాడిని. మీకు ఇవే నా శుభాశీస్సులు, హృదయపూర్వకంగా చెప్పాడు వినోద్ శర్మ. పరీక్షల కారణంగా శార్వరి నెల్లూరుకి రాలేకపోయింది. అందరూ రమణ విలాస్కు వెళ్ళి భోజనం చేశారు. శ్రీ రంగనాయకస్వామి ఆలయాన్ని, ధర్మరాజుల ఆలయాన్ని, జొన్నవాడ శ్రీ కామాక్షమ్మ ఆలయాన్ని దర్శించి కానుకలు అర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి నెల్లూరుకు చేరారు. ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక 20వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.